హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ స్మైలీ వ్లాగ్. మా అమ్మ వాళ్ళ ఊరిలో గుర్రంపల్లిలో పోచమ్మ బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఒకసారి మీరు కూడా చూడండి ఫ్రెండ్స్, డెమో ఎలా ఉందో. అంటే ఊరు మొత్తం బోనాలు కదలాలి కాబట్టి కొంచెం చీకటి అయిందన్నమాట. బట్ అంగరంగ వైభవంగా జరిగాయి గుర్రంపల్లిలో పోచమ్మ బోనాలు. చూడండి, కొన్ని వేల దీపాల మధ్య అమ్మవారికి బోనం సమర్పించడానికి మహిళలందరూ పోచమ్మ తల్లి గుడిలోకి బయలుదేరారు. ఇది పొద్దున పొద్దున మా అమ్మ వాళ్ళకి మా అన్న వాళ్ళు అంటే బోనం సమర్పించక ముందే ఒడిబియ్యం పోసారు. వాళ్ళకు తోచిన కట్న కానుకలు సమర్పించారు. మా పెద్దన్న ఇందాక డబ్బులు పెట్టిన ఆయన మా పెద్దన్న, అంటే మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు. ఒడిబియ్యం పోసేది మా పెద్దమ్మ. మీకు ఒక విషయం చెప్పాలి, ఒడిబియ్యం అనేది తల్లిదండ్రి ఉండి అన్నదమ్ములు ఉన్న వాళ్ళు, తల్లిగారు వాళ్ళు ఒడిబియ్యం పోస్తారు. మన అమ్మమ్మకి మా తాతయ్య లేడు, మా పెద్దమ్మ, మా అమ్మ వాళ్ళు నలుగురు అక్క చెల్లెళ్ళు. సో ఒడిబియ్యం పోయడానికి అన్న తమ్ముడు ఉంటే అది వేరే ఉండేది. కాబట్టి మా పెద్దమ్మ మా అమ్మ వాళ్ళకి వాళ్ళే ఒడిబియ్యం పోసుకుంటారు. అంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం అయినా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏదైనా కార్యక్రమం అయినా పెద్దమ్మ వాళ్ళు పోస్తారు. అన్నదమ్ముల లోటును వాళ్ళకు వాళ్ళే తీర్చుకుంటారు అన్నమాట. మేము ఉన్నాం కదా అని. ఇప్పుడు బియ్యం పోసేది మా పెద్దన్న భార్య అన్నమాట, మా పెద్దమ్మ వాళ్ళ పెద్ద కోడలు. మా నాన్న చేతిలో ఉంది నా బిడ్డ స్మైలీ తల్లి. డబ్బులు ఇస్తే అస్సలు ఇవ్వదు. ఎవరైనా ఇస్తే 9 మంది 5 ఓడిబియ్యం పోస్తారు. అంటే ఇక వాళ్ళ ఇష్టం, ఎంతమంది ముత్తైదువులు ఉంటే అంతమంది. ఇప్పుడు ఓడిబియ్యం పోసేది మా పెద్దమ్మ అన్నమాట, అంటే సెకండ్ మెంబర్. ఆమెకు తోచిన కట్నం ఇచ్చింది 3, ఈమెతోని 3 అన్నమాట. ఇప్పుడు ఓడిబియ్యం పోసేది మా పెద్దమ్మతో 3. సో ఇంకా మేము మా వాళ్ళు ఎవరిని పిలవలేదు. వాళ్ళే 5 అయ్యేటట్టు పోసిన వాళ్ళే మళ్ళీ 2 పోసి 5 మా మమ్మీకి ఒడి నింపారు. మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు కూర్చున్నారు. చూడండి, అక్కడ అమ్మవారి కోసం బోనం ఉంది రెడీగా, కానీ ఇంకా రాలేదు, పంబాలోళ్ళు రాలేదు. మా పెద్దమ్మతోనే 3 అయ్యారు. తర్వాత వాళ్ళే మళ్ళీ 2 పోసారు. మంచిదన్నమాట, దేవుళ్ళ వాళ్ళకు
చూడండి భక్తజన సంద్రం పోచమ్మ తల్లి దగ్గర. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఇక్కడ పోచమ్మ తల్లి దగ్గర ఒగ్గు కథ కళా బృందం నల్ల పోచమ్మ కథ చాలా బాగా చెప్తారు. చీకటి అక్కడ తల్లి దగ్గర పెట్టి చిలుకలు కట్టి చేసేది చాలా నీట్ అయింది. అమ్మవారి బోనాలు చూడండి ఒక దగ్గర పెట్టారు, అట్లా ఒక నాలుగైదు సైడ్లు పెట్టి అమ్మవారిని చూడండి, దర్శనం చేసుకోండి. మీరు కూడా పోచమ్మ తల్లిని చూడండి. నా పిక్స్ అట్లా నార్మల్గా తీసుకున్నాను క్యాజువల్గా పోచమ్మ తల్లి దగ్గర. మా అమ్మని కూడా చూడండి చిలుకలు కట్టింది మా అమ్మ, నేను చిలుకలు కట్టాము. గండ చిలుకలు అంటారు కదా, గండ చిలుకలు అంటారు కదా, గండ చిలుకలు. చూస్తారైతే నాకు
కలిసాము చూడండి. లాస్ట్లో పిక్ పెట్టాను. ఆఫ్టర్ లాంగ్ టైం కలిసాము. అట్లా ఒక పిక్ పెట్టాను చూడండి. 10th క్లాస్ ఫ్రెండ్స్ అంటే స్కూల్ ఫ్రెండ్స్ అన్నమాట.